జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది. దేని గురించి ఆలోచిస్తున్నారన్న దాని గురించి ఆలోచించండి. ఒకవేళ దేవుని వాక్యంతో అంగీకారంలో లేని దాని గురించి ఆలోచిస్తుంటే మీరు ఆ అబద్ధాన్ని త్రోసివేసి ఆ చోట సత్యాన్ని ఉంచండి. సత్యము అబద్ధాల నుంచి మిమ్మల్ని కాపాడగలిగేది కేవలం సత్యమే. కేవలం అదొక్కటే. 40 ఏళ్ల క్రితం నేను అధ్యయనం ఆరంభించిన మొదట్లో దేవుడు నాకు తెలియచేసిన మొదటి వచనాల గ్రూప్లో ఒకటి యోహాను 8:31-32. మీరు నిలిచిన వారైతే చెప్పండి, నిలిచిన వారైతే మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయును. ఆమేన్. ఇప్పుడు వాక్యముందు నిలిచి ఉండడం అంటే అర్థం కేవలం ఒక్కసారి చదివి దాని క్రింద గీత గీసి అర్థమైంది అనుకోవడం కాదు. నిలిచి ఉండడం అంటే అర్థం మీరు చదవడమే కాదు, కానీ తెలుసుకుంటారు. అయితే ముందుకు సాగి దాన్ని చేస్తారు, మీ జీవితానికి అన్వయించుకుంటారు. కేవలం వాక్యాన్ని చదివితేనే స్వతంత్రులు కాలేరు, చేయడం వల్లనే స్వతంత్రులవుతారు. నేను మీతో శత్రువులను క్షమించడం గురించి మాట్లాడితే వినడం మీకు ఈజీనే. మీరు ఒకసారి ఎప్పుడైనా ఆ వ్యక్తిని చూస్తే మీ కడుపులో నొప్పి మొదలవడం కంటే అప్పుడు చూడండి, అప్పుడు గుర్తుకొస్తుంది ఇప్పుడు మీరు స్వతంత్రులు అయ్యేది అప్పుడే అని. చూడండి, దేవుడు ఏం చేయమన్నాడో తెలిసి అది చేయగలిగితే మీ శరీరం చేయవద్దని అరుస్తుంది. కమాన్. యోహాను 1:14 ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. మీకు తెలిసి ఎక్కువగా కృపను గురించి మాట్లాడుకుంటాం. కృప అంటే మీకు ఇష్టం, ఎందుకంటే అది మనకు అర్హత లేనిదేదో దేవుడు మన కోసం చేయడం. అయితే ఆయన పూర్ణంగా కృపతోనే రాలేదు, కృప మరియు సత్యముతో నిండి వచ్చాడు. కనుక మీరు సత్యంలో నడవడానికి ఇష్టపడుతున్నప్పుడు కృప అనేది లేకుండా ఉండదు. మనం వాక్యంలో చదివే సత్యానికి విధేయత చూపడానికే దేవుడు కృపని ఇస్తాడు. మనకు ఆయన మనం తప్పుని చేస్తున్నా సరే దాన్ని కప్పడానికి కృపని ఇవ్వడు. అంటే అదెంత చెడుగా అయిందో చెప్తాను. ఈ కథను గతంలో ఒకసారి చెప్పాను, బహుశా 2 సార్లు గుర్తులేదైతే. ఎవరో మా ఆఫీస్కి వ్రాసారు, చాలా నిజాయితీ కల వ్యక్తి, నాకు మీ సహాయం కావాలి. నా ఫ్రెండ్స్ కొందరు అన్యాయపరమైనవి చేస్తున్నారు, అయితే వారి జీవితాలు ఎంతో ఆశీర్వదించబడ్డాయి. దేవుని కృప వారిని కప్పుతుందని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చేస్తున్నది తప్పే అయినా నిజమే, దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. ఆమె ఇలా అంది. దాని గురించి మీరేమనుకుంటారో చెప్పగలరా? ఇప్పుడు ఆమె మంచిది, నిజాయితీ అయిన జవాబుకు అర్హురాలే. అయితే నాకు వచ్చిన మొదటి ఆలోచన ఆమెను గురించి కాదు అనుకున్నాను. అదెలా ఉందంటే ఎన్నడూ విన్నంత మూగ విషయాన్ని. నేనేదో అన్యాయమైంది చేస్తున్నాను, కానీ నా జీవితం ఇలా. ఎంతమందికి తెలుసు మీరు ఏదైనా తప్పు చేసిన అపవాది అది మంచిగానే జరుగుతుందని, అలా చేస్తూ ఉండగలరని కనిపించేలా చేయగలడు. అయితే సమయం వస్తుంది. ఎవరు ఎప్పుడూ తప్పునే చేస్తూ దేవుని ఆశీర్వాదాలను ఎప్పటికీ పొందుతూ ఉండలేరు. దేవుడు దయామయుడు,
పౌలు కూడా చెప్పాడు అది, ఎందుకంటే అతనికి జ్ఞానం కొదువుగా ఉంది. దేవుడు అతనికి కృపనిచ్చాడు. అతడు క్రైస్తవుల్ని హింసించినా అతడు దేవుడు చేయమన్నదే చేస్తున్నానని అనుకున్నాడు. కనుక అవును, మనకు అసలు ఏమీ తెలియనప్పుడు దేవుడు ఎంతో కృపనిస్తాడు. అయితే తెలుసా, మీరు చర్చి ద్వారంలోనికి అడుగుపెట్టిన ప్రతిసారి లేదా టీవీని చూస్తున్నప్పుడు లేక సీడీని వింటున్నా, పుస్తకాన్ని చదువుతున్నా, మీరు విన్న ఆ సత్యానికి మీరు బాధ్యులవుతారని. ఆల్ రైట్, ఇప్పుడు 2 కొరింథీ 10:4-5 వీటిని పైన చూపిస్తా, అందరూ వాటిని చూడండి. ఇది చాలా ముఖ్యమైన వచనం. మా యుద్ధోపకరణములు కనుక చెప్పండి, నా దగ్గర ఆయుధాలున్నాయి, శరీర సంబంధమైనవి కావు. కానీ ఇప్పుడు మరొక అనువాదం చెప్తుంది, అవి శరీరము రక్తము కావు. అంటే అవి సహజమైన ఆయుధాలు కావు, అవి అసాధారణమైనవి. ఆ ఆయుధాలను మీరు మీ కళ్ళతో చూడలేరు, ఎందుకంటే మీరు మీ కళ్ళతో చూడలేని శత్రువుతో పోరాడుతున్నారు మరియు మీ కన్నులతో చూడలేని దేవుణ్ణి సేవిస్తున్నారు. కనుక అవి ఆత్మికమైనవి, కనుక అవి ఆత్మిక రాజ్యంలో పనిచేస్తాయి. అప్పుడు మీ జీవితంలో మంచి ఫలితాలను చూస్తారు. మనం తెలుసుకోవాలి, ఎంతో నిజమైన ఆత్మిక రాజ్యము ఉందని. తెలుసా, అంటే ఇప్పుడు ఈ గది అంతా దూతలతో నిండున్నట్లుగా. యేసు ఇక్కడంతా నడుస్తూ ఉన్నాడు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. దుర్గం అంటే ఏమిటి? దుర్గం అంటే మనం నమ్మే అబద్ధం. కనుక మీ మనసులో ఆ దుర్గము వచ్చినప్పుడు అది అపవాది లోపలకు వచ్చిన ఏరియా. అతడు తాను పాతిపెట్టుకునేంత లోతుగా తవ్వుకొని ఉన్నాడు. ఆ అబద్ధము ఇప్పుడు మీ వాస్తవం. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను లోబడినట్లు కాదు, ఇదేదో దేవుడు మనకు చేసేది కాదు, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి ఉన్నాము. కనుక ఏం ఆలోచిస్తున్నామన్న దాని మీద ఎక్కువ గమనం ఉంచడం సంగతి ఏమిటి? చెడు మూడ్లోనికి వెళ్ళడం మొదలవగానే ఏం ఆలోచిస్తున్నారో ఆలోచించండి. మీపై మీరు జాలిపడ్డం మొదలుపెట్టినప్పుడు ఏం ఆలోచిస్తున్నారో, నిరాశ చెందినట్లు ఫీల్ అయినప్పుడు, కొన్నిసార్లు అది శరీరంలోని రసాయనిక సమస్య, అయితే కొన్నిసార్లు కేవలం కంపు కొట్టే ఆలోచనే. కమాన్, అందరూ ఓకేనా? ఇష్టం లేని ఎవరి వద్దైనా ఉండవలసి వచ్చినప్పుడు ఆ సందర్భానికి దారితీసిన రోజుల్లో వారిని గురించి ఏం ఆలోచిస్తారన్న దానిలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఒకవేళ ఒక వారం రోజులు ఈ చెడు విషయాల గురించి ఆలోచిస్తూ గడిపితే వారి ముందుకు వెళ్ళే ఆశ ఉండదు, వెళ్ళిన స్నేహంగా ఉండలేరు. మీరు మంచి విషయాలను చెప్పినా మీ హావభావాలు, మీ స్వరం అన్నీ తప్పుగా ఉంటాయి. దేని గురించి ఆలోచిస్తున్నారన్న దాని గురించి ఆలోచించండి. ఒకవేళ దేవుని వాక్యంతో అంగీకారంలో లేని దాని గురించి ఆలోచిస్తుంటే మీరు ఆ అబద్ధాన్ని త్రోసివేసి ఆ చోట సత్యాన్ని ఉంచండి. మీరు సంతోషంగా ఉండేది ఆలోచించవచ్చును. అవును, ఎంతమంది మీలో ఎవరితో అయినా సంబంధంలో ఉన్నారు, ఒకరిగా దొరికితే భర్తగా చేసుకునేవారు, లేదా ఫ్రెండ్గా, లేదా తల్లిగా, తండ్రిగా, లేక ఎవరైనా ఆ వ్యక్తులు ఏం లోపం ఉందా అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. మీకు చిరాకును కలిగించేది ఏం చేస్తారని, లోపం ఏమిటి అనేది ఏ స్థితి వరకు ఆలోచించారంటే మీరు చూసేదంతా అదే. తెలుసా, నేను గ్యారంటీనివ్వగలను వారిలో తప్పు కంటే ఎక్కువ మంచే ఉందని. అయితే ఇకపై ఏది మంచిది అన్నది ఆలోచించనందున ఇప్పుడు దానంతటినీ గురించి మర్చిపోయి అంతా తప్పుగానే ఉంటుంది.
ప్రతి ఆలోచన చెరపట్టి యేసుక్రీస్తుకు లోబడేట్లుగా చేయండి. రోమా 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, అంటే ఏమిటో తెలుసా? ప్రపంచం ఒక చిన్న పెట్టెను తయారు చేసి మిమ్మల్ని అందులో కుక్కనివ్వకండి. చెప్పండి, మేము మిమ్మల్ని అంగీకరించాలంటే మీరు చేయవలసింది ఇదే. రూపాంతరము పొందుడి. దాని అర్థం లోపల నుంచి బయటకు మారడం. దేవుడు మాత్రమే అలా చేయగలడు. క్రైస్తత్వం అనేది ప్రవర్తన మార్చుకోవడానికి ఒక ప్రోగ్రాం కాదు. క్రైస్తత్వం అంటే యేసుతో ప్రేమలో పడ్డం, ఆయనలా అయ్యేంత వరకు ఆయన మీద దృష్టిని ఉంచడం. ఆయన మిమ్మల్ని మారుస్తాడు. ఇప్పుడు ఎలా మార్చబడతారో చూడండి. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఎన్ని సంవత్సరాలు ఎవరికి నేనంటే ఇష్టం లేదనుకున్నాను, ప్రజలకు నేనంటే నచ్చదా? అయితే ఇప్పుడు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని తెలుసు, అందుకే దాని గురించి ఆలోచిస్తాను. నేను నచ్చని వారు ఎవరైనా ఉంటే దాని గురించి ఆలోచించను, దాని గురించి ఏదేమైనా తెలియదు నాకు. యేసు ఓకే. సామెతలు 4:23. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరిన కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము. మనసు హృదయం ఇక్కడ మారుతూ ఉంటాయి. సామెతలు 23:7. నేను బైబిల్ యాంప్లిఫైడ్ అనువాదాన్ని యూజ్ చేసేదాన్ని చాలా ఏళ్ళు. ఇప్పటికీ అదంటే నాకు ఇష్టం. అయితే ఇప్పుడు NIVకి వెళ్ళాను, ఎందుకంటే ఎక్కువ మంది దాన్ని యూజ్ చేస్తారు. చూడండి, యాంప్లిఫైడ్ చెప్తుంది మనిషి మనసులో ఎలా ఆలోచిస్తే అలానే ఉంటాడు లేదా అలానే అవుతాడని. ఈ అనువాదాలు పూర్తిగా వేరేలా అనిపించేవేవో చెప్తాయి. అయితే మీరు కూర్చుని ఆలోచించడం ఎంతో మంచిగా ఉంటుంది. అంటే సామెతలు 23:7 న్యూ లివింగ్ టెస్టమెంట్ ఇలా చెప్తుంది, అటువాడు తన ఆంతర్యంలో లెక్కలు చూచుకొని వాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గానీ అది హృదయంలో నుండి వచ్చే మాట కాదు. NIVలో చెప్తుంది, అతడు ఎప్పుడూ లెక్కలను గురించి ఆలోచించే వ్యక్తి అని మీతో తినండి త్రాగండి అంటాడు, కానీ అతని మనసు అలా అనదు. తర్వాత NIV ఫుట్నోట్లో ఇలా ఉంది, లేదా అతని మనసులో ఎలా ఆలోచిస్తే అతను అలా ఉంటాడు. మనం ఈ కథను తీసుకుని దాని గురించి ఆలోచిద్దాం. ఓకే, నేను ఎవరినైనా డిన్నర్కి తీసుకుని వెళ్ళి వారితో అంటాను, మీరు బాగా ఎంజాయ్ చేయండి, మీకు ఏం కావాలో తెప్పించుకోండి, నేను బిల్లు కడతాను. అయితే లోపల నా ఆలోచన, వాళ్ళు ఫలానాది ఆర్డర్ చేయకూడదు, ఎందుకంటే అది ప్లేటే 1000 రూపాయలు అవుతుంది. కనుక ఏం చెప్తుందంటే, నేను దేని గురించి వారికి చెప్పానో ఎంజాయ్ చేయమని, మీకు కావాల్సింది తినండి అని. నిజంగా అది సత్యం కాదు. నిజం ఏమిటంటే నా మనసులో ఆలోచించేది. అండ్ బాయ్, ఈ చోటనే మనం మనతో డీల్ చేయడం ఆరంభించాలి. ఎందుకంటే ఎన్నిసార్లు మనం ఇలా అనగలం? దేవునికి స్తుతులు. లేదా ఎవరైనా వారు పొందిన ఆశీర్వాదాన్ని చూపిస్తే, ఓ మీకోసం సంతోషంగా ఉంది. లోపల మీ ఆలోచన ఏమో, నువ్వెలా పొందావో నాకు తెలీదు, నీకంటే నేను ఎంతో మంచి క్రిస్టియన్, అది నీకు కాదు నాకు రావాల్సింది. కనుక చూడండి, అది మన నిజమైనది ఇది కాదు. మన అర్థమవుతుందా? అది కాదు అసలైన నేను. ఈ అందమైన బ్లూ జాకెట్ కాదు, నా మ్యాచింగ్ బంగారపు నగలో మీకు తెలుసా, అది నిజమైన నేను కాదు. నిజమైన నేను అంటే నా మనస్సులో ఉన్నదే. నేను ఇక్కడ ఉన్నది కూడా ముఖ్యం కాదు, కానీ ఎందుకు ఉన్నాను అన్నదే దేవునికి ముఖ్యం. నేను ఇక్కడ ఉన్నది ఇప్పుడు నేను అందరికీ బాగా తెలుసు, వేలాది మంది ప్రజలను ఆకర్షించగలనని తెలుసు. ఇప్పుడు నా గురించి నేను మంచిగా ఫీల్ అవుతాను, ఎందుకంటే మీరంతా నన్ను చూస్తున్నారు, అది అద్భుతం. లేదా నా 76 ఏళ్ల శరీరాన్ని ఇక్కడకు ఈడ్చుకుని వచ్చింది మీకు సహాయం చేసి పరిచర్య చేయడానికే, ఎందుకంటే దేవుణ్ణి ప్రేమిస్తాను, నా జీవితం మీద ఉన్న నా పిలుపుని ముగించాలని.
అదేదో మనం చేసేది కాదు, ఎందుకు చేస్తామన్నదే దేవుడు చూస్తాడు. నేను చెప్పగలను ఏమిటి? మేము ఇక్కడకు మీకోసం ఒక షోని చేయడానికి రాలేదు. దేవుడు మీ జీవితంలో ఏం చేయగలడో నాకు తెలుసు కనుక ఉన్నాను. మీరు గంభీరంగా ఉండి దేవుని విధానంలో కానీ పనులను చేస్తే మీకు ఎంత అద్భుతమైన జీవితం ఉంటుందంటే మీరు దాన్ని జీర్ణించుకోలేరు కూడా. ఆమేన్. కొన్ని అబద్ధాలు నేను నమ్మినవి. ఎందుకంటే నా తండ్రి అబ్యూస్ చేసినందున నాకెప్పుడు సెకండ్ రేట్ జీవితమే ఉంటుందని అలా ఆలోచించడం గుర్తుంది. అంటే నా జీవితం ఎప్పుడు మంచిగా ఉండదు అని, అంటే ఏదో గడిపేస్తాను. అయితే అప్పుడు మరొక వైపున నాకు ఈ భావన నా మనసులోనికి వచ్చేది. అది ఎప్పుడు రాత్రి పక్క మీద పడుకున్నప్పుడే నా లోపల ఈ ఆలోచన ఉంటూ ఉండేది, ఏదో ఒక రోజున ఏదైనా గొప్పగా చేస్తాను. ఓకే, కనుక నాకు సెకండ్ రేట్ జీవితం ఉంటుందని అనుకున్నప్పుడు ఎవరు మాట్లాడేవారు అనుకుంటున్నారు? అలాగే ఏదో ఒక రోజున ఏదైనా గొప్పగా చేస్తానని అనుకున్నప్పుడు ఎవరు నాతో మాట్లాడారు? మనం ఎవరిని వినాలన్నది నేర్చుకోవాలి. కమ్ ఆన్. నాకు 9 ఏళ్ళప్పుడు తిరిగి జన్మించాను. ఎందుకో తెలీదు, కానీ ఎప్పుడు దేవుని గురించి తెలిసి ఆయన్ని ప్రేమించాను. అంటే అదైవికమైన వాతావరణంలో పెరిగాను. అయితే దొంగతనంగా కొంతమంది చుట్టాలతో కలిసి చర్చికి వెళ్ళేదాన్ని. వాళ్ళని మేము చూడ్డానికి వెళ్ళినప్పుడు ఒక 9 ఏళ్ల బాలికగా వేదిక వద్దకు వెళ్ళి బోధకుని అడిగేదాన్ని, నాకు రక్షణ ఇస్తారా? తెలుసా, వెనక్కి తిరిగి చూస్తే ఆ అబ్యూస్ పోలేదు. అప్పటికే కొనసాగించాను. వారం తర్వాత వారం. అయితే చివరికి బయటకు వచ్చాను, దేవుడు నాతో ఉన్నందున. ఆయన అలా ఎందుకు చేశాడో నాకు తెలీదు. ఆయన అసలు నా తల్లిదండ్రుని ఎందుకు సహించిందో తెలీదు, నాకు తెలీదు ఎందుకు. చూడండి, మనం ఎప్పుడు ఈ ఎందుకు అనే వాటిని తెలుసుకోలేము. తెలుసుకోవడం మానేయాలి. దేవుడు మన విమోచకుడని, మనల్ని బాగు చేస్తాడని గుర్తుంచుకోవాలి, అంతే. సాతాను హానికరకు చేసిందే ఆయన మన మేలుకై చేస్తాడు. కనుక అపవాది నా చెవులో నెమ్మదిగా చెప్తున్నప్పుడు, ఇప్పుడు నువ్వు వాడబడిన వస్తువి, నీకెప్పుడు సెకండ్ రేట్ జీవితమే ఉంటుంది అని దేవుడు అప్పుడప్పుడు ఇలా అని నన్ను ఉత్సాహపరిచేవాడు. ఏదో ఒక రోజున ఏదో గొప్ప చేస్తాడు. ఆమేన్. కమ్ ఆన్, ఈరోజు మీతో చెప్తున్నాను, ఏదో ఒక రోజున మీరు ఏదైనా గొప్పగా చేస్తారు. దేవుని వద్ద మీకోసం పెద్ద ప్లాన్లు ఉన్నాయి. అయితే మీరు మంచి విశ్వాసపు పోరాటాన్ని పోరాడే అపవాదికి మీ ఆలోచనలపై అధికారాన్ని ఇవ్వడం మానండి. నేను నమ్మిన మరొక అబద్ధం, నాకు జరిగిందంతా నా లోపం వల్లే. నాలో ఏదో లోపం ఉంది, నా తండ్రి నాతో అలా ప్రవర్తించడానికి. అయితే అప్పుడు దేవుడి నుంచి తెలుసుకున్నాను అపవాది అబద్ధీకుడని. చూడండి, ఒక 6-7 సంవత్సరాల బాలిక ఒక పెద్ద వ్యక్తి అలా అబ్యూస్ చేసేలా ఏదో చేయగలుగుతుంది అంటే. ఇంకొకటి తెలుసుకున్నాను, నేను క్రీస్తులో దేవుని యొక్క నీతిగా అవడానికి పాపమే ఎరుగని ఆయన పాపముగా అయ్యాడు అని. దేవుడు మనల్ని ఆయనతో సంబంధంలోనికి, మనలోని తప్పులన్నింటినీ మనకు చెప్పడానికి తీసుకురాడు. ఆయన ఇలా అనడంతో ఆరంభిస్తాడు, నాతో నీతిగా ఉన్నావు. అవును, మనలో తప్పులున్నాయి. అయితే దేవునికి దాని అంతటి గురించి మనం వాటిని చేయకముందే తెలుసు. ఏదేమైనా ఆయన ప్రేమిస్తాడు. మరొక అబద్ధం, అది ఎంతో దుఃఖకరమైందని నమ్మాను. నేనెంత కష్టపడి మంచి క్రిస్టియన్గా ఉండడానికి ట్రై చేసినా దేవుడు నాతో సంతోషపడలేదని అనిపించేది. నేను ఎన్నో ఏళ్ళు దేవుడికి నాపై కోపం అని
తక్కువ అంచనా వేసుకునేదాన్ని. అంటే అదేదో ఇంత పెద్దది కాదు తెలుసా చూడ్డానికి. అది కేవలం అది ఒకలా అపవాది నేను ఏం తప్పు చేశానో గుర్తు చేస్తున్నట్లుగా. నువ్వు ఇది చేయలేదు, నువ్వు అది చేయలేదు. చూడు, నువ్వు బైబిల్ని చదివావు కానీ అర్థం కాలేదు, ప్రార్థించావు సరిగ్గా చేయలేదు, నువ్వేది నువ్వు అది నువ్వు మరింకేదో. ఏమిటో తెలుసా, నేను ఆ చెత్తనంతటి నుంచి విడుదలయ్యే ఇప్పుడు ఆ నిందలను అసలు విన్ను. అపవాది ఎప్పటికీ పూర్తిగా పోడు. అయితే ఎంత త్వరగా అతని అబద్ధాలు వినడం మానివేస్తారో వాటిని నమ్మడం అంత తక్కువ సమస్య ఉంటుంది వాటితో. ఆమేన్. చూడండి, మీరు మీలోని ప్రతి ఒక్కరిలో, ఈరోజు ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరిలోనూ మీలో తప్పు కంటే ఎక్కువ రైటే ఉంది. దాని గురించి ఆలోచించండి. ఉదయాన్నే లేచి ఇలా అనడం సంగతి ఏమిటి? దేవా, నా వద్ద కొన్ని విషయాలున్నాయి, మనం పని చేయగలివి. అయితే నేను ఒప్పుకునేది ఏమిటంటే నాలో చెడు కంటే ఎక్కువ మంచి ఉందా? చూడండి, అపవాది వెళ్ళి కొట్టడానికి వేరే ఎవరినైనా వెతుక్కుంటాడు. ఆ తర్వాత మరొకటి, నేను నమ్మిన కొన్ని అబద్ధాలు. నా సమస్యలన్నీ కూడా ప్రత్యేకంగా నా చెడు ప్రవర్తన మరెవరు తప్పు వలనో అని నమ్మడం. థ్యాంక్ యూ ఆ ఒక్కరూ అంగీకరించినందుకు. నేను చేసిన ప్రతి తప్పు నేను అబ్యూస్ చేయబడినందునే. నింద వేయడం, సాకులు, వాటిలో ఏది సత్యాన్ని ఎదుర్కొని విడుదలవడానికి సహాయపడవు. నేను అబ్యూజ్ చేయబడ్డాను అన్నది పాయింట్. నిజంగా గందరగోళంలో ఉన్నాను. అయితే సత్యాన్ని తెలుసుకోవడం ఆరంభించాను. దేవునితో సంబంధం ఉంది, ఆయన విషయాలను చూపిస్తున్నాడు. నేను ఎక్కువగా ఉన్న విధానం నేను అబ్యూస్ చేయబడినందునే. అయితే దేవుడు అన్నాడు, అలా ఉండడానికి దాన్ని సాగ్గా వాడడం మానివేయి. కమాన్. ఓకే, అవును, ఇది అది నీకు అది జరిగింది. అయితే దేవుడు అన్నాడు, వెనుకున్న వాటిని మరచిపో, ఇదిగో నూతనమైంది చేస్తున్నాను, నువ్వు నాతో కలిసి ఒప్పందంలోనికి రావా? కమాన్, అపవాది ఎవరన్నది తెలుసుకోవాలి. మిమ్మల్ని ద్వేషిస్తాడు, అబద్ధికుడని. మీ ఆలోచనల మీద మీరు గమనాన్నుంచి దేవుని వాక్యంతో ఒప్పుకొనిది ఏదైనా మీ బుర్రలోనికి వచ్చినప్పుడు అప్పుడే మీ నోటిని తెరిచి ఇలా అనాలి, లేదు లేదు, నువ్వొక అబద్ధికుడవని తెలుసు సాతానా. తర్వాత వాక్యాన్ని తెలుసుకోవడం మొదలుపెట్టినప్పుడు వాక్యాన్ని యేసు చేసినట్లుగా తిరిగి అతని మీదకు విసరవచ్చు. అపవాది చేత శోధించబడేలా పరిశుద్ధాత్మ యేసుని అరణ్యములోనికి నడిపించాడు. ఆయన బీచ్ ప్రక్కన రిసార్ట్లోనికి నడిపించలేదు. కమాన్, అపవాదితో బదులు తీర్చుకోండి. మీరు ఎవరన్నది మీకు తెలుసని అతనికి తెలియజేయండి. అతనెవరో మీకు తెలుసని. యుద్ధం మీది కాదని, ఎందుకంటే దేవుడు మీతో కలిసి యుద్ధం చేస్తున్నాడని మీ పక్షాన. కమాన్, లేచి దేవుని గట్టిగా స్తుతులు చెప్పండి. జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.